అందరికీ నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి విలేకరులు కొన్ని క్వశ్చన్స్ అడగాలనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గొంతు బాగలేదు, దయచేసి నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి హుటాహుటీన గబగబా వాకౌట్ చేసేసి వెళ్ళిపోయారు. దాదాపుగా 6 గంటల పైగా సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ అని అది నిర్వహించుకున్నది. 30 కిలోమీటర్లు రావటానికి వచ్చారు, జనాలకు అభివాదం చేశారు, అన్నీ నిర్వహించుకొని చక్కగా అంబటి రాంబాబు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి కార్లు 5 పగిలిపోయినాయి అన్నీ. తర్వాత సోఫా సెట్లు ఎన్నిపోయాయి, అలాగా మొత్తం హౌస్ ఎలా ఎక్కడెక్కడ ఎరగొట్టారు, పగలగొట్టారు అన్నీ కూడా మీడియా సమక్షంలో చెప్పేశారు. తర్వాత పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ పోలీసుని బట్టలు ఉడదీస్తా, ఈ పోలీసుని బట్టలు ఉడదీస్తా, నేను 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చినమంటే ఎవరిని వదిలిపెట్టను, అది ఇదని చెప్పేసి మొత్తం అన్ని రకాలుగా చెప్పేశాడు. ఇంకా అందులో కొన్ని మసాలాలు యాడ్ చేస్తా అంబటి రాంబాబు క్షణికావేశంలో మాట్లాడాడు, మళ్ళీ తర్వాత దాన్ని సరిదిద్దుకొని క్షమాపణ చెప్పమని అడిగాడు. అంత పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తిని మనం గౌరవించాలి, సన్మానం చేయాలి, పొగడాలి, కుదిరితే సన్మానం చేయాలి, కానీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఏంది, ఇట్లా చాలా చాలా మాటలు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వచ్చినటువంటివి కాదు ఇవి. ఎప్పుడైతే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి ఇంటికి టూర్కి వెళ్తారు అని అంటాడో ఆ ముందు రోజు నుంచి కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తారు, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి. ఎందుకంటే ఇదేమన్నా సరైనటువంటి పరామర్శ కాదు, ఇది యాదృచ్ఛంగా క్రియేట్ చేయబడినటువంటిది. కాబట్టి మరి అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో 100కి 100% తప్పు ఉంది. కాబట్టి మరి ఆ తప్పుని ఓవర్కమ్ చేసుకుంటూ వాళ్ళు సింపతి గెయిన్ చేసే విధంగా రాసుకోవాలి. కాబట్టి విపరీతమైనటువంటి విధంగా ప్రయత్నాలు చేసి ఒక ఎక్సర్సైజులు చేసి పైకి కిందకి ఎక్సర్సైజులు చేసి అన్నకి అనువైనటువంటి పదాలు, అన్నకి మాత్రమే అర్థమయ్యేటట్టు భాషలో మాత్రమే వాళ్ళు తయారు చేసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు. ఆ స్క్రిప్ట్లో 1కి 2 సార్లు ఎక్సర్సైజులు చేసుకొని ఎక్కడన్నా అన్నకి నోరు తిరగని పదాలు ఉన్నాయా, రాని పదాలు ఏమైనా ఉన్నాయా చూసుకొని ఆ స్క్రిప్ట్ తాడేపల్లికి పంపిస్తారు. ఆ తాడేపల్లికి పంపించిన తర్వాత దాన్ని మళ్ళీ మన మిల్లెట్ రామకృష్ణారెడ్డి చెక్ చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిద్ది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్క్రిప్ట్ని అంతా బట్టి పట్టాలి. అంటే దాదాపుగా ఒక 4-5 గంటలు. ఎందుకంటే లైవ్ రికార్డు వేరు, ప్రెస్ మీట్ వేరు, పబ్లిక్లోకి వచ్చి మాట్లాడేది వేరు. కాబట్టి ఇట్లాగా అన్ని కిందకి మీదకి ఎక్సర్సైజులు చేసుకొని ఇంకా ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఒక రోజంతా పట్టిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ టూర్ కనెక్ట్ చేసుకోవడానికి. టూర్ ఎలా కనెక్ట్ చేస్తారు, ఒక్కొక్కరికి ఇంతమంది జనాన్ని సేకరించాలి, ఇది మీ టార్గెట్. అన్న బయటకు వస్తున్నాడంటే ఇంతమంది తక్కువైతే మీరు నాయకత్వం మీ దగ్గర లేదు, అవసరమైతే మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ అయిపోయింది. ఇంత కష్టపడిపోయి ఇదంతా ఒక ఎక్సర్సైజ్ చేసుకొని మొత్తం స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఎవరికి వాళ్ళే జనాన్ని సమీకరణకు సిద్ధమైన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి ఏదైతే అనుకున్నాడో ఆయన అక్కడికి వచ్చేసి పరామర్శించి ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఇంకా దాంట్లో ఉన్నవన్నీ కూడా ఆయన చదివేసి జనాల ముందు ఏదో ఒక షో ఆఫ్ చేసేసి ఇంకా అక్కడి నుంచి ఆయన బెంగళూరు వెళ్ళిపోతాడు. ఇది ఆయన ఉన్నటువంటి టూర్లో ఉన్నటువంటి మొత్తం కాన్సెప్ట్. మీరు ప్రత్యేకంగా విలేకరులు కొంతమంది వచ్చి సార్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలంటే ఆయన అప్పటికప్పుడు సమాధానాలు చెప్పాలంటే ఎక్కడ చెప్తాడు? ఆయన ప్రెస్ మీట్లు మీరు చూడండి, ఆ ప్రెస్ మీట్లో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అవతల ఎంతమంది విలేకరులు ఉన్నారు, ఏ విలేకరు ఏ ఛానల్ సంబంధించిన ఎవరు కనిపించడబ్బా, ఈయన ఒక్కడే కనపడతాడు. మొత్తం ఎపిసోడ్ అంతా ఈయనే కనపడతాడు, జగన్మోహన్ రెడ్డి గారే కనపడతాడు. మీరు కావాలని చూడండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో విలేకరులు ఎవరున్నారు, ఎవరెవరు క్వశ్చన్స్ అడుగుతున్నారు చూద్దామన్నా కూడా కనీసం కనపడరు. మొత్తం వీళ్ళే, ఆయనే ఉంటాడు. అవతల వ్యక్తి ఎవడ క్వశ్చన్ అడుగుతున్నాడో తెలియదు. లేకపోతే వైసీపీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళే కూర్చొని క్వశ్చన్స్ అడుగుతున్నాడో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అసలు ఆ ప్రెస్ మీట్లోనే మనకు అర్థమైంది. అలాంటిది ఇవాళ పబ్లిక్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పమంటే ఏం చెప్తాడు? అందుకే చూడండి ఆయన ఏం చెప్తున్నాడు.
అది చూసారు కదా ఏమంటున్నాడు, బాగలేదండి. మరి ఇప్పుడు దాకా దాదాపుగా 6 గంటల సేపు అంతా ఎక్కడికక్కడికి అభివాదాలు చేసుకుంటూ వచ్చావు, ఎక్కడికక్కడ మాట్లాడుతూ వచ్చావు. ప్రెస్ మీట్లో మీరు ఏదైతే పెట్టాలనుకున్నారో ఆ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఆ జనాల్లోకి వెళ్ళటం వరకే వాళ్ళ బాధ్యత. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని వేరే విషయం. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లో వాళ్ళు విలేకరుల క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం అనైతికం అన్నాడు. సరే ఇప్పుడు సార్ మీరు ఈరోజు ఇంతగా చించుకుంటున్నారు కదా, మరి మీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మీరు దాడి చేయించారు, అట్లాగే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీరు దాడి చేయించారు, కొడాలి నానితోటి గుడివాడలో రావి వెంకటేశ్వరరావు గారి ఆఫీస్లో దాని మీద దాడి చేయించారు, మరి అయ్యన్న పాత్ర గారి ఇంటి మీదకి పోలీసులు పంపించి మీరు దాడి చేయించి గోడ బద్దలు కొట్టి మీరు లోపలికి ప్రవేశించారు, మరి ఇవన్నీ గత ప్రభుత్వం జరిగినాయి కదా అని అంటే అప్పుడు ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చెప్తారు? సరే ఇది కూడా పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఆయన ఏమన్నారు తెలుసా? అవునబ్బా, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు హట్ అయి ఉంటారు, దాన్ని ఆపే ప్రయత్నం ఎవరు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఉద్రేకాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతోటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. ఎవడో ఆవేశపడి ఉంటాడు, ఏం చేద్దామని అన్నాడు. మరి ఇవాళ అక్కడ ఆవేశపడినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేశపడితే తప్పేంటి? వాళ్ళ నాయకుడిని పబ్లిక్లో తిట్టాడు కదా. ఆ రోజు అసలు తిట్టింది సజ్జల రామకృష్ణారెడ్డిని. అసలు ఆ భోషడికే అంటే దానికి అర్థం ఏంటో తెలియదు. అయినా కూడా నన్నే తిట్టాడు, నీకు నువ్వే ఆపాదించుకొని దాడి జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్ చూస్తుండగానే వీడియో అందరూ చూస్తున్నారు. దాన్ని మార్ఫింగ్ చేయడానికో ఎడిటింగ్ చేయడానికో లేనటువంటి చోట వీడియో తీశారు. మరి అలాంటి చోట అలాంటి వీడియో చూసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే అది కరెక్ట్ అయినప్పుడు తప్పెందుకైందని విలేకరు అడిగాడు అనుకో, ఏం చెప్తాడు సమాధానం? ఏం చెప్పలేడు. కాబట్టి ఇట్లాంటి ఇంకా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన స్క్రిప్ట్లో ఆయన చెప్పాడు, సిట్టు మా క్లీన్ చిట్ ఇచ్చేసింది, అసలు కల్తీ నెయ్యి లేదు అని చెప్పేసి అంటే యానిమల్ ఫ్యాట్ అవి వాడలేదని చెప్పింది అని చెప్పాడు. తర్వాత మరి సార్ అదే సిట్లో సింథటిక్ ఘీ వాడారు కదా సార్ అనేటువంటి నివేదిక వచ్చింది అనేటువంటిది అని విలేకరులను అడిగారు అనుకో, అన్న ఏం చెప్తాడు సమాధానం? ఏం లేదు. ఈ మధ్య కొత్తగా దాంట్లో సిట్ ఇచ్చినటువంటి పేజీల్లోనే టాయిలెట్లు క్లీన్ చేసుకునేటువంటి దాంట్లో వాడేటువంటి ఒక పదార్థాన్ని కూడా కలిపారంట అని చెప్పేసి సిట్ ప్రొవైడ్ చేసింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. సరే, ఇలాంటి దరిద్రమైనటువంటి చాలా ఉన్నాయి. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆయన అక్కడ దాకా వెళ్ళి అంత ఎక్స్పెన్సెస్ పెట్టించి ఆయన జనాల్లోకి వెళ్ళింది ఏంటంటే అంబటి రాంబాబు మంచోడు, మా నాయకుడు మంచోడు, అంటే ఆయన భాషలో చెప్పాలంటే మా రాంబాబు అన్న మంచోడు, మా రాంబాబు అన్నని కావాలనే వాళ్ళు రెచ్చగొట్టారు, అందుకని ఆయన ఆవేశంలో మాట్లాడాడు, ప్రాణభయంతో మాట్లాడాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గూండాలు రెచ్చిపోయి గల్లా మాధవి గారు రెచ్చగొడితే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల అనుసారం రాంబాబు ఇంటి మీద దాడి చేశారు. ఇది ఆయన చెప్పాలనుకున్నది. ఆయన అందుకే వచ్చాడు, అందుకే చేశాడు. సరే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళ జగన్ దగ్గరకు వచ్చి, సార్ మా తమ్ముడు జైల్లో ఉన్నాడు సార్ అని అంట. అమ్మ, నేను వచ్చిన పని ఏంటి? నేను వచ్చిన పని అయిపోయింది, ఇక మిగతాది నాకు సంబంధం లేదు. అవును, వాస్తవమే. ఆయన వచ్చిన పని ఏంటి? ఇది అంబటి రాంబాబు విషయాన్ని జనాల్లో తీసుకెళ్ళాలి, జగన్ క్రేజ్ తగ్గలేదని జనాల్లో తీసుకెళ్ళాలి. ఈ రెండు తప్ప నుంచి మిగతా ఆయనకి సంబంధం లేదు. ఇప్పుడు విలేకరులు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగితే ఆయన సమాధానం ఎక్కడ చెప్తాడు? ఎక్కడ ఫేస్ చేస్తాడు? ఆయన ప్రభుత్వంలో దాడులు జరగలేదా? ఆయన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఇళ్ళ మీద దాడులు జరగలేదా? మహిళలను కించపరచలేదా? ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడలేదా? అట్లాగే మన జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలలో ప్రత్యర్థి పార్టీ మహిళా అభ్యర్థి ఉన్నటువంటి నందిగామలో మహిళా అభ్యర్థి ఉన్నటువంటి తంగిరాల సౌమ్య గారి ఇంటి మీదకి వైసీపీ తరఫున మొండితోక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కలిసి వైసీపీ నాయకుల్ని కొంతమందిని మేడం ఇంటి మీదకి పంపించలేదా? ఆమె ఏమన్నా వలగరగా మాట్లాడలేదు కదా. మరి ఇవన్నీ చాలా ఉన్నాయి, ఆయన ఫేస్ చేయడానికి చాలా ఉన్నాయి. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవటం కోసం ఇవన్నీ మీరు క్వశ్చన్స్ అక్కడ అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఆయనకి స్క్రిప్ట్ రాసి దాన్ని తీసుకొచ్చి ఎక్సర్సైజులు చేస్తే వాటిల్లో కూడా మమ తుమ తమ
డమా ఢలా డువాల్ అంటూ ఇట్లాగా కొన్ని పదాలు ఎగరగొట్టేసి కింద మీద పడి ఆయన మాట్లాడి వెళ్ళిపోతాడు. మీరు స్పాటివ్గా క్వశ్చన్స్ అడిగితే, స్పాట్లో క్వశ్చన్స్ అడిగితే ఆయన దగ్గర సమాధానాలు ఎక్కడ ఉంటాయి? స్క్రిప్ట్ రాసేవాడు అప్పుడప్పుడు ఎక్కడ రాస్తాడు? ఆయనకు అనువైన పదాలు ఎక్కడ ఎత్తాలి? ఇవన్నీ చాలా ఉంటాయి రా చిన్నోళ్ళారా. కాబట్టి ఇవన్నీ ఎందుకు వచ్చిన మాట అన్న ప్రెస్సుల్ని విలేకరుల్ని ఫేస్ చేసే దమ్ము లేదు. కేవలం ఆయన ఏం అనుకోవాలో అది అక్కడ చెప్పేసి వెళ్ళిపోతాడు. అది రాను రాను అన్న నాలుక మందం అయిపోతుంది. ఇంకా భవిష్యత్తులో నాకు తెలిసినంత వరకు ఆయన పబ్లిక్లోకి వెళ్ళి కూడా జస్ట్ సైకిల్ చేస్తారనమాట. అంతే, అయిపోయింది, తీసేయి, ఇంకేం ఉండదు, ఆయన మాట్లాడటం కూడా ఉండదు. ఎందుకంటే అంత అసలు నిన్న అంబటి రాంబాబు విషయంలో ఆయన వచ్చి ఓదార్పు యాత్ర చేయాల్సినంత అవసరం ఏం లేదు అక్కడ. ఇది వాస్తవం.